నమస్కారము. స్టేజ్లో మీకోసము మన రైతులు బాగుండాలా, రైతులపైన చాలా అక్కర పెట్టుకొని ఫస్ట్ బిగినింగ్ ఇంకా మన జొట్లనే మన కోసమే పోరాడి మనకు న్యాయం చిక్కాలనే విషయం మన జొట్లనే ఉండే ఒక వ్యక్తి మన బాలకృష్ణారెడ్డి గారు. ఖండితంగా వాళ్ళు ఫస్ట్ ఎస్టీఆర్ఆర్ వచ్చినప్పుడు ఇంకా ఇప్పుడు గంట మీ జొట్లనే ఉండుకొని పోరాడుతూ ఉండేది ఒకే ఒక పొలిటీషియన్ అంటే మన క్యాండిడేట్ మన బాలకృష్ణ వాళ్ళు. వాళ్ళు కన్విన్స్ అయ్యాలా, దీనిపైన మనకంతా ఒక సపోర్ట్ చిక్కాలా, మనకు ఒక మంచిది కావాలంటే అంతా మీ చేతిలో ఉంది, మీ చేతిలోనే ఉండేది. కారణము అప్పుడు మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనం ఆర్భాటం చేసినప్పుడు ఈ తమిళనాడే మాట్లాడే, ఏమయ్యా వ్యవసాయాలు ఒసూరులో వచ్చి ఇట్లా పోరాటము, ఢిల్లీకి నెక్స్ట్ ఒసూరులోదా చేసింది, ఇట్లా పెద్ద పోరాటం చేసింది ఒసూరులోదా, 12,000 13,000 జనాలు రోడే బ్లాక్ అయిపోయా, ఇట్లా జనాలు ఉండరే అనేసి ఒక రికార్డు వచ్చింది తమిళనాడు లెవెల్లో అన్ని పొలిటీషియన్స్ మాట్లాడి. ఇప్పుడు దాంట్లో ఏమో రొంచి మిస్టేక్ ఏమన్నా చేస్తారు. కారణం ఏమంటే మీరంతా ఒగ్గట్టుగా ఉండకూడదు అనేసి ఒక గ్రూప్ చేస్తారు. మనము దాన్ని ఏమారకూడదు, మనమంతా ఒగ్గట్టుగా ఉండాలా. ఈ ఒగ్గట్టు మాత్రం చూస్తే ఖండితంగా చెప్తాను, ఈ పోతే రాసి పెట్టకుండా ఈ ఎలక్షన్లో వచ్చే 4వ తారీఖు రిజల్ట్లో వచ్చి అన్న బాలకృష్ణారెడ్డినే గెలిచేది. దీంట్లో యావట్ అవుతుంది. యాపదు యూనిటీ స్ట్రెంత్, యూనిటీ అనేది స్ట్రెంత్. మనం అందరూ ఒగ్గట్టుగా ఉండుకొని, నేను ఇప్పుడు అందరికీ ఒక ఆశ్చర్యం అవుతుంది ఒసూరు కాన్స్టిట్యున్సీలో, ఏం రా వ్యవసాయాలు ఎంత సత్యంగా చెప్తాను, కడిసి గంట లాస్ట్ గంట మీ జొట్లనే ఉండే ఒకే వ్యక్తి ఎమ్మెల్యే అయిపోయి ఈ ఏరియాలో తిరగా మినిస్టర్ అవుతారు. తిరగా మినిస్టర్ అవుతారు. ఒక మినిస్టర్ అవుతే ఎంత పవర్ ఉంటుంది, మనకి ఏమేమి కావాలా, మనకి ఏమేమి సౌకర్యం కావాలా, మనం ఎట్లు ఉండాలా అనేసి మన కష్టమో ఆయన తెలుసు. ఎలాంటే ఈ మన ఒసూరు తాలూకాల రైతుగా ఉండేది రైతు బిడ్డ మన బాలకృష్ణ, మీకు అందరికీ తెలుసు. దీంట్లో సీఎంగా వస్తారు కదా మన ఎడపాడి గారు, ఆయప్ప సేన్లో దిగి పొంచేస్తారు. అట్లా రైతు వ్యక్తి మన క్యాండిడేట్కు తెలుసును, మన రైతులకి ఏం రా కష్టం అనేసి. ఈ రైతుల ಬಗ್ಗೆ తెలిసిన వాళ్ళకి మాత్రం మనం సపోర్ట్ చేయాలి. దయచేసి ఓటు కూడా మిస్ కాకూడదు. మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు కదా, ఇన్ని ప్రాబ్లం మనం చేసిండాము. ఇన్ని ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలా, మనకు మంచిది కావాలంటే మన ఇంట్లో ఉండే బిడ్డల సమేతము మన ఏరియాలో మన హెచ్చుతకు ఒక 23-24 పల్లెలు మనకి ఎఫెక్ట్ అవుతుంది దీనికి ఎయిర్పోర్ట్కి. మీకు అందరికీ తెలుసును ఎంత అబద్ధాలు చెప్తారు ఈ డిఎం వాళ్ళు అంటే. ఈడు ఒక మాట మాట్లాడేది, ఒక స్టేజ్ వేసేది మన రైతుల దగ్గర లేదు, ఎయిర్పోర్ట్ వచ్చేలే అనేసి ఈడు మాట్లాడేది. మన ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళంతా ఆడిపోయిడ్చి స్టేట్లో పోయి పార్లమెంట్ దీంట్లో కూకొని ఇచ్చి చట్టసభలో కూకొని ఇచ్చి ఒసూరుకి ఎయిర్పోర్ట్ కావాలా, ఒసూరు డెవలప్ కావాలంటే నువ్వు ఎత్తుకొని రా. మా ఏరియాలో ఇట్లా జాగాలో, ఇట్లా రైతులు ఉండే జాగాలో ఎంత గోల్డ్ అట్లా ఉండే జాగాలు ఎత్తి నువ్వు ఏం ఎయిర్పోర్ట్ చేయాలా, అట్లా ఎయిర్పోర్ట్ మాకు కావట్లేదు. ఇదేదో మేము చెప్తా ఉండేది, అట్లా ఎయిర్పోర్ట్ కావట్లేదు, అట్లా నాలెడ్జ్ క్యారెట్ మనకు వద్దు. ఎస్టీఆర్ఆర్ వేసి ఎస్టీఆర్ఆర్కి ఇంకా మనకు న్యాయం సిక్కలేదు. చాలా జనాలకి కర్ణాటకలో ఉండే వాళ్ళకి 3-4 కోట్లకు పైన వస్తూ ఉంది, మనకేమీ లేదు. దానికి ఒక పోరాటం మన మునివెంకన్న వీళ్ళంతా మురళి వీళ్ళంతా ఎంతో పోరాటం చేస్తూ ఉంటారు. దీనికంతా ఒకే దారి చిక్కాలంటే వచ్చే ఎలక్షన్లో ఒగ్గురు కూడా మిస్ కాకూడదు. వ్యవసాయాన్ని ఆపోజిట్ చేసుకుంటే ఏం గతి వస్తుంది అనేసి వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలిపియాల. దానికి దయచేసి మీరు వచ్చిండే పెద్దలకి అందరికీ నా నమస్కారము. మీరు ఎలక్షన్లో పక్కలో ఉండే ఇంట్లో కూడా ఆ వ్యవసాయం చేసేవాళ్ళు కానీ ఆ రైతులు లేకపోతేనూ పర్వాలేదు, పబ్లిక్గా ఉంటే కూడా దయచేసి ఈ సర్తి వచ్చి రెట్టాలికి వచ్చి మీరు ఓటేయండి. ఖండితంగా ఈ స్టేట్లో వచ్చి రూల్స్ వేసేది ఏడీఎంకేనే, బీజేపీ ఏడీఎంకే అలయన్స్. దానికి మనకి ఏమే కష్టం ఉంటేనో దాన్ని మనం తీసుకునొచ్చు. దానికోసం తిరగా నేను చాలా మాట్లాడాలా ఉంటేనో వద్దు. ఇది ఒకే ఒక పాయింట్, మీరు ఆయన గెలిపిస్తే గ్యారంటీ మీరు ఏమేమి తెలుసుకుంటారో దాని అంతా మేము చేసిస్తాం. వీడు ఉండే స్టేట్లో ఉండేవాళ్ళు దానికోసంలో వచ్చిండేది మేము. మీరు చేస్తారనేసి నమ్మకం నాకు చాలా ఉంది. దయచేసి ఇంకా 20 దినాల్లో మీ జొట్లనే ఉంటాము. మీరు ఏమే కష్టం ఉంటేనో రాబో ఎన్నికల ఖండితంగా వచ్చి మీరు గెలిపియాలా. ఆమెకి మంచిదే మనకంతా సిక్తుంది అనేసి ఈ టైంలో పేర్కొంటాను. నెక్స్ట్ మన క్యాండిడేట్ గారు మాట్లాడి నేను